హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. లాస్ట్ టైం టాప్ 7 మూవీస్ వీడియోస్ అయితే చేసాము. బ్రాడ్ పిట్ గురించి, క్రిస్టియన్ బేల్ గురించి, అలాగే లియోనార్డో డికాప్రియో గురించి. ఆ వీడియోస్ అయితే మీకు బాగా నచ్చాయి, మంచిగా సపోర్ట్ కూడా చేశారు. ఇంకా మంచి రీచ్ ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతున్నాం. బట్ నేను అనుకున్నంత రీచ్ అయితే లేదు. బట్ అయినా సరే కానీ మీకోసం వీడియో చేస్తున్నా. సో ఈసారి అయితే మనం ఫోకస్ చేస్తున్నది మళ్ళీ ఒక లెజెండ్, ఒక బీస్ట్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్తా, రాబర్ట్ డౌనీ జూనియర్. ఈయన పేరు చెప్పగానే ఐరన్ మ్యాన్ రోలే గుర్తొస్తుంది, లేదా సూపర్ హీరో ఇదే ఎక్కువ గుర్తొస్తుంది అనమాట. బట్ తన వెర్సటాలిటీకి ఉన్న క్రేజ్ అండ్ ఆయన కామెడీ టైమింగ్, ఇంటెన్స్ డ్రామా, డిటెక్టివ్ థ్రిల్లర్స్, ఇలా చాలానే మూవీస్ ఉన్నాయి భయ్య. అందులో ది బెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను చూపించే మూవీస్ అన్ని కూడా ప్యూర్ పర్ఫార్మెన్స్ వైజ్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ వైజ్, రియల్ సినిమాటిక్ ఫ్లేవర్ అయితే తీసుకొస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంతకు ముందు పెట్టిన వీడియోస్, మూవీస్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేసాము. ఈ టాప్ మూవీస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మీకు ఛానల్ జాయిన్ చేస్తాను. ఇట్స్ నాట్ ఫ్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. మీరు కామెంట్ సెక్షన్ లో అడిగి లింక్ పెట్టమంటే నేను పెట్టాను. ఇన్స్టాగ్రామ్ కి వచ్చే మెసేజ్ చేయండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ఆబ్వియస్లీ ఐరన్ మ్యాన్ ఫ్రాంచైజ్. టోటల్ గా ట్రయాలజీ అని చెప్పాలి. 3 మూవీస్ అయితే ఉంటాయి అన్నమాట. 3 కూడా మీకు జియో హాట్‌స్టార్ లో తెలుగు డబ్బింగ్ తో అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు తెలిసిందే కదా మార్వెల్ మూవీస్ ఎలా ఉంటాయో, వాటి పరంగా ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూసేయండి. స్టోరీ ప్లాట్: బిలియనరీ ఇన్వెంటర్ టోనీ స్టార్క్ అయితే కిడ్నాప్ అవుతాడు. తన ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని తన టెక్ బ్రెయిన్ తో ఒక హైటెక్ ఆర్మర్ సూట్ ని అయితే క్రియేట్ చేసుకుంటాడు అనమాట. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆఫ్టర్ దట్ తన ఒక సూపర్ హీరో జర్నీలోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు విమలో చూస్తారు భయ్య. ఎందుకు చూడాలి అంటే కనుక ఆర్‌డీజేస్ మోస్ట్ ఐకానిక్ కంబ్యాక్ రోల్ అని చెప్పాలి. టోనీ స్టార్క్ క్యారెక్టర్ తన లైఫ్ మొత్తాన్ని కూడా డిఫైన్ చేసిందనే చెప్పాలి. అల్ట్రా స్టైలిష్ షూట్ లో హైటెక్ యాక్షన్ సీక్వెన్సెస్ తో విజువల్లీ స్పెక్టాకులర్ ఉంటుంది. అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తానికి కూడా ఈ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, అండ్ ఒక స్వాగ్ అండ్ హీరోయిజం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎంగేజ్మెంట్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతుంది మూవీలో. అంటే ఎంటైర్ ఎంసీయూ మొత్తంలో కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది ఐరన్ మ్యానే సినిమాటిక్ హిస్టరీ మొత్తానికి కూడా. అండ్ మెమరబుల్ డైలాగ్స్ ఉంటాయి, స్టార్క్ పర్సనాలిటీ కూడా హైలైట్ ఉంటుంది. అండ్ రీవాచ్ వాల్యూ కూడా బాగా ఎక్కువ అనమాట. ఎస్పెషల్లీ డబ్బింగ్ వెర్షన్ తెలుగు అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సింపుల్ స్టోరీ లైన్ బట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. జీనియస్, హీరో, సేవియర్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లో రన్ అవుతుంది అనమాట. అందరికి వర్కౌట్ అవుతుంది. ఇది హార్డ్ కోర్ ఎంసీయూ ఫ్యాన్స్ అయినా లేదా డీసీ ఫ్యాన్స్ అయినా ఎవరికైనా సరే నచ్చుద్ది ఇది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ఎంసీయూ మొత్తానికి ది బెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ తో ది బెస్ట్ మూవీ ఇంకోటి వచ్చింది, అదే అవెంజర్స్ ఎండ్ గేమ్. 2019 లో వచ్చింది. ఇది కూడా మీకు జియో హాట్‌స్టార్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. నో ప్రాబ్లం, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎంసీయూ లో సగం మూవీస్, సగం ఏంటి మొత్తం ఆ యూనివర్స్ సంబంధించిన మూవీస్ అన్ని కూడా ఈ ఎండ్ గేమ్ లోనే కలుస్తాయి అనమాట. ప్రతి క్యారెక్టర్ ఇక్కడ పరిచయం అవుద్ది. బట్ నేనైతే ఇందులో టోనీ స్టార్ గురించి మాట్లాడతా. ఆర్‌డీజేస్ మోస్ట్ ఎమోషనల్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. టోనీ స్టార్క్ ఆర్క్ మొత్తం కూడా ఇక్కడే ఎండ్ అవుతుంది అనమాట. వెరీ హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అది ఎపిక్ స్కేల్ లో ఉంటుంది. హ్యూజ్ క్యాస్ట్ ఉంటారు, హై స్టేక్స్, సినిమాటిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. స్టోరీ ప్లాట్ చెప్పలేదు కదా. ఆఫ్టర్ యూనివర్స్ వైపింగ్ తర్వాత, అదే థానోస్ చేసిన సవదాయాసాల వల్ల సగం యూనివర్స్ ఎగిరిపోద్ది కదా. ఆ పవర్ఫుల్ ఎలాన్ని ఎదుర్కోవడానికి అండ్ యూనివర్స్ ని మళ్ళీ కాపాడడానికి ఒక లాస్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు అవెంజర్స్ అందరూ కూడా. అది నడుస్తుంది అనమాట. టైం ట్రావెల్ తో, యాక్షన్ ప్లస్ డ్రామా బిలిటీ తో మిమ్మల్ని చివరి వరకు హుక్ చేసే మూవీ ఇది. క్లోజర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మార్వెల్ జర్నీకి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ టాప్ నాచ్ అయితే ఉంటాయి అన్నమాట. థియేటర్ లో చూసిన వాళ్ళు అదృష్టవంతులు భయ్య. నేనైతే ఫ్రెండ్స్ థియేటర్ లో చూసినప్పుడు పిచ్చి పిచ్చి గారిచాం, గొంతులు కూడా పోయాయి. ఇప్పుడు మాకు ఎండ గేమ్ కొన్న క్రేజ్ అలాంటిదిలేండి. ఇంకా ఇప్పటికీ చూడలేదు అనుకుంటే ఓటీటీలో అస్సలు మిస్ అవ్వదు భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి 2 మూవీస్ అయితే ఉన్నాయి. షెర్లాక్ హోల్మెస్ అనమాట. 2009 లో వచ్చింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది, షెర్లాక్ హోల్మెస్ ఏ గేమ్ ఆఫ్ షాడోస్ అని చెప్పేసి 2011 లో ఉంటుంది. 2 కూడా మీకు ప్రైమ్ వీడియోలో ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి ప్రైమ్ వీడియో నుంచి చూస్తే గనక. బయట దొరకమల్లిని. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, లండన్ లో కొన్ని బ్రోటల్ మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. అక్కడ జరుగుతున్న క్రైమ్స్ ని డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోల్మెస్ ఎలా సాల్వ్ చేస్తాడు, ఏం చేస్తాడు అన్నది స్టోరీ అనమాట. ఎందుకు చూడాలంటే కనుక ఆర్‌డీజే కంప్లీట్లీ డిఫరెంట్ అవుతారు భయ్య. చాలా స్మార్ట్, రగ్గడ్ డిటెక్టివ్ గా ఆయన యాక్టింగ్ రేంజ్ అంటే చూపిస్తారన్నమాట ఈ సినిమాలో. అండ్ ఆ డిటెక్టివ్ మిస్టరీ ప్లాట్ ఇదంతా కూడా చాలా బ్రిలియంట్ గా ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది అనమాట స్టార్ట్ టు ఫినిష్ అన్నది. ఆ వైబ్ అంతా కూడా విక్టోరియన్ వైబ్ అయితే ఉంటుంది అనమాట, ఓల్డ్ వైబ్. అదంతా కూడా విజువల్లీ చాలా బాగుంటుంది. అండ్ హ్యూమర్ ఉంటుంది, కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది, అండ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ 2 సినిమాలు కూడా మంచిగా బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్ అని చెప్తాను నేనైతే. అండ్ గ్రేట్ కెమిస్ట్రీ బిట్వీన్ హోల్మస్ క్యారెక్టర్, అదే ఆర్‌డీజే, అండ్ జూడ్ లా, అదే వాట్సన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే భలే వర్కౌట్ అవుతుంది భయ్య. ట్విస్ట్లు,
ట్విస్ట్లు, సర్ప్రైజెస్ మిమ్మల్ని చివరి వరకు చూసే విధంగా ఎంగేజ్ చేస్తాయి. ఇది కూడా గ్రేట్ రీవాచ్ వాల్యూ అని చెప్తా. ఒక క్రైమ్ అడ్వెంచర్ ఫిల్మ్ వితౌట్ సూపర్ హీరో స్టఫ్ ఏదైనా చూద్దాము ఆర్డీజే కెరియర్ లో అనుకుంటే ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి. 2 మూవీస్ కూడా ట్రై చేయండి. షెర్లాక్ హోల్మ్స్, గేమ్ ఆఫ్ షాడోస్ లో మైండ్ గేమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అండ్ బిగ్గర్ స్కేల్ ఉంటుంది అది కూడా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి చాప్లిన్ భయ్య. 1992 మూవీ, చాలా ఓల్డ్ మూవీ అయినప్పటికీ కూడా ఆర్డీజే కెరియర్ లో ఇది చూడలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాప్లిన్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. లెజెండరీ కమెడియన్ అయిన చార్లీ చాప్లిన్ యొక్క లైఫ్ జర్నీని అయితే మీకు ఈ మూవీలో చూపిస్తారు. తన రైజ్, స్ట్రగుల్స్, ఆ ఫేమ్, ఆ గ్రేట్నెస్ కోసం వచ్చిన ప్రైజ్, ఇదంతటిని కూడా మీకు ప్రెజెంట్ చేస్తారు. చార్లీ చాప్లిన్ పర్సన్ కి ఒక ట్రిబ్యూట్ మూవీ ఇది. మాస్టర్ క్లాస్ యాక్టింగ్ ఫ్రమ్ ఆర్డీజేస్. సూపర్ వర్కౌట్ అవుతుంది అనమాట. టోటలీ డిఫరెంట్. తన ఎప్పుడు చేసే యాజువల్ రోల్స్ కి ఫుల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. రియల్ లైఫ్ స్టోరీని ఎమోషనల్ గా, డీప్ గా, ఇన్స్పైరింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. చాలా హార్ట్ టచింగ్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది మూవీ అన్నది. ఆర్డీజేస్ రేంజ్ ఏంటి అంటే కామెడీ గానీ, డ్రామా గానీ, ట్రాజడీ గానీ వీటన్నిటిని మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ కింద ఆర్డీజే కెరియర్ లో మంచి మూవీగా ప్రెజెంట్ చేశారు. ఇది గ్రేట్ ఫర్ సినీ ఫైల్స్ అని చెప్తాను భయ్య. ఓల్డ్ స్కూల్ బయోపిక్ చార్మ్ అయితే క్రియేట్ చేస్తుంది. మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సీరియస్ అండ్ మెచ్యూర్ మూవీ కూడా చాలా థాట్ఫుల్ గా ఉంటుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్తానండి. ఇది ఖచ్చితంగా చూడండి మీరు ఇప్పటికీ చూడకపోతే కనుక. ఇంగ్లీష్ లో నెంబర్ 5 వచ్చేసి జోడియాక్. ఇది 2007 మూవీ. మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ కేస్ బై ఇది. జర్నలిస్ట్స్ కానీ అండ్ పోలీసులు కానీ ఒక మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ ని హంట్ చేస్తుంటారు. అది కూడా డెకేడ్స్ పాటు, అంటే సంవత్సరాల పాటు అనమాట. అసలు ఆ కేసు ఏంటి, ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, మరి వీళ్ళందరూ కలిపి ఏం చేశారు అన్నది స్టోరీ. రియల్ లైఫ్ బేస్డ్ థ్రిల్లర్. చాలా క్రీపీగా అండ్ రియలిస్టిక్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఓవర్ ది టాప్ అయితే ఉండదు సినిమా అన్నది. ఆర్డీజేస్ సటిల్ అండ్ మెచ్యూర్ గ్రౌండెడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నాట్ ఫ్లాషీ భయ్య, ఏదో ఓవర్ ది టాప్ సూపర్ హీరో టైప్ ఫ్లాషీగా ఉండదు. క్యారెక్టర్ అనేది చాలా రియాలిటీకి తగ్గట్టుగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సూపర్ డైరెక్షన్ అయితే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్లో బర్న్ ఉన్నప్పటికీ కూడా సస్పెన్స్ ని చాలా బాగా బిల్డ్ చేస్తారు. అండ్ క్రైమ్ థ్రిల్లర్ వైపు కూడా చాలా ఇంటెలిజెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా సైకలాజికల్ టెన్షన్ అన్నది తగ్గదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ డార్క్ టోన్ ఉంటుంది. సీరియస్ థ్రిల్లర్ లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ వాచ్ అని చెప్తా. అండ్ మీకు సినిమా అంతా కూడా మీకు థింక్ చేస్తూనే ఉంటారు చివరి వరకు కూడా, ఎండ్ అయ్యే వరకు కూడా. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఆ మిస్టరీ అన్నది. ఖచ్చితంగా చూసండి, మిస్ అవ్వద్దు. ఇంగ్లీష్ లో నెంబర్ 6 వచ్చేసి ది జడ్జ్. 2014 మూవీ. మీకు ఇదైతే జియో హాట్‌స్టార్ అవైలబుల్ గా ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఉంటుంది, తెలుగు డబ్బింగ్ లేదు. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక సక్సెస్ఫుల్ లాయర్ భయ్య. తను తిరిగి తన హోమ్ టౌన్ కి వచ్చిన తర్వాత తన ఫాదర్ ఒక జడ్జ్, ఆయన్ని సస్పెండ్ చేస్తారన్నమాట ఒక మర్డర్ కేసు వల్ల. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈసారి ఆర్డీజే కెరియర్ డీప్లీ ఎమోషనల్ ఉంటుంది అండ్ డ్రామాటిక్ రోల్ ఉంటుంది. చాలా రాగా అండ్ రియాలిటీ తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. స్ట్రాంగ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. చాలా రిలేటబుల్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా కానీ అండ్ ఆ మారల్ డైలమాస్ కానీ ఇవన్నీ కూడా ఎంగేజింగ్ గా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ నాట్ గ్లామర్ వైజ్ అయితే ఉండదు. మూవీ అంతా కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. మంచిగా రియాలిటీ తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. ఆర్డీజేస్ పర్ఫార్మెన్స్ కూడా ఎమోషనల్లీ అండ్ సీరియస్ యాక్టింగ్ అయితే ఉంటుంది. బాగా వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ నేనైతే ఆర్డీజేస్ కెరియర్ లో బాగా అండర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్తాను. ఇది ది జడ్జ్ అన్నది మాక్సిమం చాలా మంది చూసే ఉండరు. ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. జియో హాట్‌స్టార్ లో ఉంది, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్. 2005 మూవీ. మాక్సిమం తెలియకపోతే కనుక మీరు చాలా మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటి బ్రో అంత మిస్ అయిపోతున్నారు అన్నప్పుడే టాప్ 7 లో ఎందుకు పెట్టారంటారా? ఏం చేస్తాం మరి, పీక్ కెరియర్ ఆర్డీజేది, తప్పదు ఇంకా ఎలాంటివన్నీ ఏదో ప్లేస్ లో పెట్టాలి కాబట్టి. బట్ నాకు ఈ మూవీస్ అన్ని కూడా ఇష్టమే. ఇదైతే మీకు జియో హాట్‌స్టార్ లో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక స్మాల్ టైమ్ థీఫ్ అయితే ఉంటాడు. తన యాక్సిడెంటల్లీ హాలీవుడ్ యాక్టర్ అయిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటాడు అనమాట. అసలు అలా ఎలా జరిగింది, అసలు ఆ మర్డర్ మిస్టరీ ఏంటి, అసలు హాలీవుడ్ యాక్టర్ ఎలా అయ్యాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది స్టోరీ. ఎందుకు చూడాలంటే కనుక ఆర్డీజేస్ కెరియర్ లో ఫన్నీయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. ఇందులో చాలా డార్క్ కామెడీ మెయింటైన్ చేస్తారు. క్రైమ్ కూడా బాగా మిక్స్ చేస్తారు. అండ్ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. అక్కడ స్లో అనిపించదు, బోర్ కొట్టదు మూవీ అన్నది. స్టైలిష్ స్టోరీ టెల్లింగ్ అన్నది ఉంటుంది. పైగా ఆ హ్యూమర్ ని, ఆ మిస్టరీని, ఆ థ్రిల్లర్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి మంచి ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. దీనికైతే ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఉందని చెప్పాలి. నాట్ ఫర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ అనమాట. ఫ్యాన్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది ఇది. అంటే ఆర్డీజేస్ కామెడీ బాగా నచ్చిన వాళ్ళకి, ఆయన రోల్స్, కామెడీ రోల్స్ బాగా వర్కౌట్ అయ్యే వాళ్ళకి, అండ్ సూపర్ హీరో ఇమేజ్ కాకుండా
కాకుండా డిఫరెంట్ గా చూద్దాం అనుకున్న వాళ్ళకి సినిమా అయితే పిచ్చగా నచ్చుద్ది, అందులో డౌటే లేదు. కల్ట్ మూవీ లవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఇది ట్రై చేయండి. ఫన్నీ డైలాగ్స్, అన్ప్రెడిక్టబుల్ ప్లాట్, ఫుల్ ఎంటర్టైనింగ్ రైడ్ అయితే గ్యారంటీ. ఇంకా లాస్ట్ లో ఒక బోనస్ మూవీ అయితే చెప్తా. 2008 లో వచ్చిన ట్రాపిక్ థండర్ భయ్య, ఇది కూడా నాకు ఇష్టమే, పై లిస్ట్ లో ఉండాల్సిందే, నేను మర్చిపోయాను పెట్టడం, అందుకే మీకు బోనస్ లోకి యాడ్ చేస్తున్నా, ఏమనుకోద్దు నన్ను. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ హాలీవుడ్ యాక్టర్స్ అయితే ఉంటారు, ఒక వార్ ఫిల్మ్ అయితే షూటింగ్ చేస్తుంటారు అన్నమాట రియల్ జంగల్ లో. అక్కడ జరుగుతున్న క్యాబోస్ ని, మిస్అండర్స్టాండింగ్స్ ని అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్స్ ని ఈ మూవీలో ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు చూడాలంటే గనక ఇది ఆర్డీజీఎస్ కెరియర్ లో చాలా బోల్డెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్తా. చాలా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు చేసే యూజువల్ రోల్స్ కంటే కూడా. ఇది హాలీవుడ్ మూవీస్ మీద ఒక సటైరికల్ గా ఉంటుంది ఫిల్మ్ అన్నది. సో కొంచెం హిలేరియస్ గా అనిపిస్తుంది, కొంచెం హ్యూమర్ లో కూడా బ్రోటల్ గా అనిపిస్తుంది అనమాట. చాలా ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్తారు కొన్ని. అండ్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్, స్టాండర్డ్ కామెడీ టైమింగ్ ఉంటుంది, అండ్ ఆర్డీజీఎస్ రేంజ్ కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆయన వెర్సటాలిటీ కూడా మీకు భలే కనిపిస్తుంది అనమాట. ఆయన క్యారెక్టర్ అనేది చాలా ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఉంటాయి ఈ మూవీలో, మీరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట ఆర్డీజీ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ వైబ్ అన్నది. కల్ట్ మూవీ ఫీల్ అయితే ఉంటుంది. ఈయన ఫిల్మోగ్రఫీలో ఇదైతే మూవీ చాలా బాగా స్టాండ్ అవుట్ అవుతుంది, డౌటే లేదు అందులో. సో ఇప్పటికీ మూవీ చూడకపోతే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూసేయండి. ఇది భయ్య మన లిస్ట్ అయితే. ఇవే నేను పిక్ చేసిన టాప్ రాబర్ట్ డౌనీ జూనియర్ మూవీస్ అన్నవి. ఐరన్ మ్యాన్ సూట్ నుండి షెర్లాక్ డిటెక్టివ్ దగ్గర నుండి డ్రామా టు డార్క్ థ్రిల్లర్ వరకు ఆర్డీజే వెర్సటాలిటీ ఫుల్ ఫామ్ లో ప్రెజెంట్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. మరి మీకు ఏది నచ్చింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏది చూడలేదు, ఇప్పుడు ఏం చూద్దాం అనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఆర్డీజే ఫ్యాన్ అయితే కనుక పర్ఫెక్ట్ లిస్ట్ అని చెప్తుంది ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంట్రెస్టింగ్ లిస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.